ఓకే. యా హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. హలో సార్. ముందుగా ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చేలా చేసిన మా కో డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ సురేష్ గారికి, ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారికి చాలా థ్యాంక్స్. ఎలా అండి బాగున్నా? చిల్లీ బ్రోస్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు తీసిన సినిమా రాచరికం. వీళ్ళ బ్యానర్కి వీళ్ళు తీసిన సినిమాకి అస్సలు సంబంధం ఉండదండి. యాక్చువల్గా వీళ్ళు బ్యానర్ తగ్గట్టు అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు, గోవాకి ఒక డేట్కి వెళ్తుంటే ఇక్కడే గచ్చిబౌలి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర టైర్ పంచర్ అయితే లోపలికి వెళ్ళారు. లోపల దయ్యాలు కామెడీ అలా ఏదో ఫైట్ అయ్యి బయటకు వచ్చారు. ఇలాంటి సినిమా తీయాలి. కానీ వీళ్ళ దగ్గర ఉన్న అంటే నేను ఆన్ లొకేషన్ చూశానండి. ఇప్పుడు మీకు సినిమా చూస్తే ఇన్ఎక్స్పీరియన్స్ కనపడుతుంది మీకు, కానీ ఆన్ లొకేషన్లో వీళ్ళు ఫస్ట్ టైం అని వచ్చే సంగతి మనకు తెలిసిపోతుంటుంది. వాళ్ళు చేసి చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ సినిమా చూస్తే మాత్రం చాలా రినోవ్డ్ బ్యానర్ లాగా, చాలా సురేష్ గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా అంటే ఇంత పెద్ద సినిమా తీశారు. నాకు ఫస్ట్ షెడ్యూల్లోనే చిన్న ఫోటో చూపించారండి. చూపించినప్పుడు అంటే ఈశ్వర్ గారు చెప్తూ ఉన్నారు, భాషబాయ్ ఇప్పుడే చాలా అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అంటే ఏంటంటే ఒకటే చెప్పాను, అంటే నేను చూసిన దాంట్లో చెప్పాను, సార్ మీరు ఇప్పటికి ఫుటేజ్ ఇలా వచ్చింది బాగా వచ్చింది కదా, మీరు ఇక్కడ నుంచి కాంప్రమైజ్ అయితే ఇస్తే ఇప్పుడు తీసిన ఫుటేజ్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడున్నట్టే ఫుటేజ్ ఉండాలి నెక్స్ట్ కూడా అనుకుంటే మీరు అసలు కాంప్రమైజ్ అయ్యకుండా తీయాలండి. ఒక్కసారి సినిమా స్టార్ట్ చేశాక సినిమా మాట మనం వినాలి, మన మాట సినిమా వినదు. సో అలా సినిమా ఇది కంప్లీట్ అయిందండి. అండ్ ట్రైలర్లో మీరు షార్ట్లు చాలా తక్కువ చూశారు, నేను కొన్ని చూశానండి. అసలు బోయపాటి గారు కూడా అంటే చూస్తే ఆయన కూడా సర్ప్రైజ్ అవుతారు అలాంటి షార్ట్స్, అంత యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ దీంట్లో విజయ్ శంకర్ హీరో గారు కానీ ఆయన ఆల్రెడీ స్టార్ కట్అవుట్, ఈ సినిమా తర్వాత స్టార్ అవుతారు. అండ్ అప్సరా గారు కూడా థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్. అండ్ వరుణ్ సందేశ్ సార్ ఇక్కడ కనపడట్లేదు సార్. హలో సార్, చాలా తర్వాత చూశాను సార్ని. యా చాలా హ్యాపీ. ఈ మధ్య మీరు మంచి క్యారెక్టర్ మీద దండయాత్ర చేస్తే మంచి క్యారెక్టర్ చేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అటు ఇటు కనపడట్లా. సినిమా ఎలా ఉన్నా పర్లేదు కానీ మీ క్యారెక్టర్ మాత్రం హైలైట్ అవుతుంది. సో ఈ సినిమాలో కూడా నాకు మీ క్యారెక్టర్ పొటెన్షియల్ ఏంటో తెలుసు. సో ఈ సినిమా తర్వాత మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను నేను. అండ్ January 31 సినిమా రిలీజ్ అవుతుందండి. మామూలుగా కొన్ని మనం కేటగిరైజ్ చేసుకుంటాం, ఈ సినిమా ఓటీటీలో చూద్దాంలే, ఈ సినిమా మనం థియేటర్లో చూద్దాంలే అని. ఈ సినిమా డెఫినెట్గా నేను చెప్పక్కర్లేదు, థియేటర్లో చూసే సినిమానే. మీరు ఓటీటీలో కూడా చూడొచ్చు, బట్ ఓటీటీలో మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు. ఇది 90s 80s కష్టపడి వీళ్ళు సెటిల్ వేసో లేదా ఎక్కడో దూరం ఊళ్ళో తీశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు చిన్న ఫోన్లోనూ సిస్టంలోనూ రాదు, థియేటర్లో చూడాలి. అండ్ ఈ దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ వెంగి గారు కూడా అసలు అద్భుతంగా, ఫస్ట్ ఈ సినిమాకి ఇంత రీచ్ ఇంత హైప్ వచ్చిందంటే మ్యూజిక్ వల్ల నేను అనుకుంటున్నానండి. నా ఫేవరెట్ సాంగ్స్ ఆల్మోస్ట్ అన్ని ఫేవరెట్ సాంగ్స్ అంటే డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచించి January 31 మీకు ఆ వీకెండ్కి, ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని సినిమాలు చూసేసాం, పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం అన్నీ అయిపోయాయి. సినిమాల వరకు నేనైతే ఈ సినిమాలో లేకపోయినా ఈ వీకెండ్లో రాచరికం చూస్తా, ఎందుకంటే నాకు సినిమా చూస్తే థియేటర్లో చూసే సినిమా అనిపించింది కాబట్టి. సో మీరందరూ కూడా January 31 ఈ సినిమా చూసి ఈ టీంకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి బ్యానర్ ఒక్కసారి నిలబడితే ఇంకా మంచి టాలెంట్, మంచి సబ్జెక్ట్స్ అన్ని బయటకు వస్తాయని నేను అనుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ చిల్లీ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ రాచరికం January 31. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ శుభ సాయంత్రం. ఈ సినిమాలో నాకు అవకాశం మా హీరో విజయ్ గారు వాళ్ళ రెఫరెన్స్ వల్ల వచ్చింది. ఆయన ఇప్పటికి 3 మూవీస్ వరకు తీశారు. బట్ ఈ సినిమా మన కిరణ్ అబ్బవరంకి సినిమా ఎలాగో ఈ రాచరికం అనే సినిమా మా విజయ్ గారికి ఆ రేంజ్లో ఉంటుంది. అది 100కి 100% గ్యారంటీ. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, అంటే ఎప్పుడు నేను చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, లో బడ్జెట్ సినిమా బిగ్ బడ్జెట్ సినిమా ఉంటుంది అని. ఇవాళ తెలుగు సినిమా స్థాయి చాలా హై లెవెల్కి వెళ్ళిందండి. ఇది చిన్న సినిమా కాదండి, అంటే లో బడ్జెట్ సినిమా కూడా కాదు, హై బడ్జెట్ సినిమా, చాలా పెద్ద సినిమా. సో ఈ సినిమాని ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల్ని
ఈ రివ్యూస్ వీటిని చూసి జనాలు వెళ్ళకపోవడం అలాంటివి జరుగుతుంది. దయచేసి అలా చేయకండి. సినిమాని సినిమాలా చూడండి. సినిమాని మీరు పర్సనల్గా చూడండి. ఎవరో చెప్పిన రివ్యూస్, ఎవరో చెప్పిన ఇదులతో మాత్రం దయచేసి మీరు సినిమాకి వెళ్ళడం మానేయకండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఆడు మగాడ్రా బుజ్జి అంటారు. అలాగా ఈ సినిమాకి ఆడు మగాడ్రా బుజ్జి ఎవరంటే మా డైరెక్టర్ సురేష్ గారు. అంటే ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్లా ఉండదండి డైరెక్షన్ కానీ ఇది కానీ. ఆల్రెడీ ట్రైలర్ చూశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందరూ థియేటర్స్లో, ఇది థియేటర్లో చూసే పెద్ద సినిమా ఐ రిపీట్ మళ్ళీ. సో ఈ సినిమాని కంపల్సరీగా థియేటర్లో January 31 చూడండి. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. December 31 థియేటర్స్లో వస్తున్నాము. వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.